నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైసీపీ పాలనలో అనేక చోట్ల టీడీఆర్ బాండ్ల అవకతవకలు. సెప్టెంబర్ చివరి నాటికి లెక్క తేలుస్తామన్న మంత్రి నారాయణ. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు. భూ బాధితులంతా తరలి రావాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పిలుపు. అనకాపల్లి జిల్లాలో 900 కిలోల పైగా గంజాయి స్వాధీనం. ఒడిశా నుంచి లారీలో తరలిస్తుండగా 2 అరెస్ట్. లద్దాఖ్లో 5 కొత్త జిల్లాల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం. ప్రజలకు మెరుగైన అవకాశాల కల్పనే లక్ష్యమన్న అమిత్ షా. రుణాల స్వీకరణ సులభతరం చేయనున్న రిజర్వ్ బ్యాంక్. త్వరలోనే యుఎల్ఐ సేవలు ప్రారంభిస్తామన్న శక్తికాంత దాస్.